అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ద సింపుల్ మార్నింగ్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను తోటకూర రైస్ చేస్తున్నానండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. ఈ తోటకూర రైస్ కోసం ఫస్ట్ మనం ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఇందులో మనం చిల్లీ పౌడర్ ఏది వేయమండి, స్పైసీనెస్ అనేది మొత్తం కూడా గ్రీన్ చిల్లీస్ వల్లే వస్తుంది. అలాగే ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వాటర్ ఏది కూడా వేయకూడదండి. వాటర్ వేయకుండానే మనం మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. నేను ఒక పెద్ద సైజ్ తోటకూర కట్టను తీసుకున్నానండి. తోటకూరని నీట్గా వాష్ చేసేసి ఈ రకంగా కట్ చేసి పెట్టేసుకున్నాను. మరి సన్నగా చాప్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ సైజులో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే కొంచెం సోంపు వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టొమాటో వేసుకోవాలి. నేను ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను. టొమాటో వచ్చి బాగా పండిన టొమాటో అయితే టేస్ట్ బాగుంటుంది. ఈ టొమాటో కూడా బాగా మగ్గిపోవాలి. ఇది మొత్తం కూడా మగ్గడం కోసం ఇందులో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, టొమాటో మొత్తం కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఈ రెసిపీలో టేస్ట్ అనేది మొత్తం కూడా ఈ పేస్ట్ వల్లే వస్తుంది. ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడర్, అలాగే గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. నేను చాలా తక్కువ క్వాంటిటీనే వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం వెజిటబుల్స్ వేసుకున్నాను, కట్ చేసుకుంది. ఇది ఆప్షనల్ అండి. మనం వెజిటబుల్స్ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేను కొంచెం క్యారెట్, అలాగే బటానీ వేసుకున్నాను. ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. తోటకూర వేసుకున్న తర్వాత మనం మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్కి ఇది మొత్తం కూడా బాగా దగ్గర పడుతుంది. చూసారు కదా, ఈ రకంగా మనకి మొత్తం కూడా బాగా దగ్గర పడుతుంది. నేను ఆల్రెడీ రైస్ని ముందుగానే వాష్ చేసేసి నానబెట్టి పెట్టేసుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు. ఇది నార్మల్ రైసేనండి. రైస్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని 2 మినిట్స్ మనం ఈ రకంగానే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపలికి మనం వాటర్ని కూడా బాయిల్ చేసి పెట్టేసుకుందాము. ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ అనేది మనకి పొడి పొడిగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ వేసుకోవాలి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. టేస్ట్ అనేది ఒకసారి చూసుకోవాలండి. ఎందుకంటే వాటర్ వేసిన తర్వాతనే మనకి సాల్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నాను. మొత్తం మిక్స్ చేసేసేయాలి. మనకి ఇది మొత్తం కూడా బాగా బాయిల్ అవ్వాలండి. బబుల్స్ లాగా రావాలి. అలా వచ్చిన తర్వాతనే మనం కుక్కర్ మూతని క్లోజ్ చేయాలి. ఈ రకంగా మనకి బబుల్స్ లాగా రావాలి. నేను కుక్కర్ మూతని క్లోజ్ చేసేసాను.
ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసాయండి. ప్రెషర్ పోయింది. ప్రెషర్ పోయిన 5 మినిట్స్ తర్వాత నేను కుక్కర్ మూతని ఓపెన్ చేశాను. ప్రెషర్ పోయిన వెంటనే మనం కుక్కర్ మూతని ఓపెన్ చేసేసి మిక్స్ చేయకూడదండి. అలా చేస్తే రైస్ అనేది మొత్తం కూడా ముద్దగా అవుతుంది. కాబట్టి 5 మినిట్స్ తర్వాతనే మనం కుక్కర్ మూతని ఓపెన్ చేసి ఆ తర్వాత మిక్స్ చేయాలి. తోటకూర రైస్ రెడీ అయిందండి. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో కివీ జ్యూస్ కూడా ఇస్తున్నానండి. ఫస్ట్ మనం కివీ పైన ఉన్న స్కిన్ మొత్తాన్ని కూడా పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ రకంగా నేను కివీని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని బ్లెండర్లో వేసుకోవాలి. ఇందులో కొంచెం షుగర్ వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని మొత్తం కూడా మనం బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ రకంగా మొత్తం కూడా మనం బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. దీన్ని వడగట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇందులో టేస్ట్ అనేది మొత్తం కూడా సీడ్స్ వల్లే ఉంటుంది. కాబట్టి నేను వడగట్టట్లేదు. కివీ జ్యూస్ని నేను లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసేస్తున్నాను. ఈ కివీ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది టేస్టీగా ఉండడమే కాదండి, చాలా హెల్తీ కూడా. నేను లంచ్ బాక్స్ అంతా కూడా ప్రిపేర్ చేసే లోపలికి మా మెయిడ్ కూడా వచ్చేసారు. తను ఇల్లు క్లీన్ చేస్తున్నారు. మెయిడ్ వెళ్ళిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా ప్యాక్ చేశానండి. ఈరోజు యశు శ్రేయకి స్నాక్ టైం కోసం పపియా కట్ చేసి ఇచ్చాను. అలాగే లంచ్ బ్రేక్లోకి తోటకూర రైస్ని ప్యాక్ చేశాను. వీటితో పాటు కివీ జ్యూస్ని కూడా లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్కి రెడీ అయ్యే లోపలికి నేను లంచ్ బ్యాగ్స్ మొత్తం కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 7:40 అయిందండి. లంచ్ బ్యాగ్స్ అయితే మొత్తం ప్యాక్ చేసేసాను. ఇప్పుడు మా కోసం కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు అలాగే మా హస్బెండ్ కూడా రెడీ అయ్యారు. ఇది శ్రేయు స్కూల్ ప్రాజెక్ట్ అండి. నిన్న నైట్ కూర్చొని మొత్తం కూడా కంప్లీట్ చేసేసాడు. ఈరోజు స్కూల్లో సబ్మిట్ చేయాలి. సెవెన్ 50 కల్లా పిల్లలు స్కూల్కి రెడీ అవుతారు.
పిల్లలు స్కూల్‌కి బయలుదేరారండి. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 8:00 అయింది. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారండి. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 8:00 అయింది. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం కూడా ఒకసారి నీట్‌గా సర్ది పెట్టేస్తాను. పాలు కూడా వచ్చేసాయండి. నేను పాలని సిమ్‌లో పెట్టి కాంచేసేసాను. సిమ్‌లో పెట్టి కాంచడం వల్ల మనకి మీగడ అనేది బాగా కడుతుంది. నెయ్యి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఫ్రెష్ మిల్క్ అండి. ప్యాకెట్ మిల్క్ కాదు. ఇంటికొచ్చి డైరెక్ట్‌గా పోసి వెళ్తారు. కాబట్టి మీగడ కూడా బాగా కడుతుంది. అంటే చిక్కగా ఉంటాయి పాలు. ఇది మొత్తం కూడా నేను మార్నింగ్ యూజ్ చేసినవన్నీ కూడా తోమేసి పెట్టేసుకున్నానండి. అలాగే షింక్ క్లీన్ చేసేసుకున్నాను. మనం ఎప్పటికప్పుడు ఇలాంటి పనులన్నీ చేసుకున్నాం అనుకోండి మనకే ఈజీగా ఉంటుంది కదా. మళ్ళీ అన్నీ ఒకసారి మనం అన్నీ తోముకోవాలన్నా కూడా కొంచెం పని ఎక్కువ అనిపిస్తుంది కదా. కాబట్టి ఎప్పుడు యూజ్ చేసుకున్నాం ఎప్పుడు తోమేసుకొని, అలాగే స్టవ్ కూడా మనం ఎప్పుడు యూజ్ చేస్తే అప్పుడు తుడిచిపెట్టేసుకున్నాం అనుకోండి స్టవ్ కూడా నీట్గా ఉంటుంది కదా. నైట్ పడుకునే ముందు మొత్తం ఒకసారి బర్నర్స్ అన్నీ తీసేసి నీట్గా మళ్ళీ క్లీన్ చేసేసుకోవచ్చు. డే టైం మొత్తం కూడా ఎప్పుడు యూజ్ చేస్తే అలా అప్పుడు మనం ఇలా వెట్ క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకున్నాయి మనకే నీట్గా ఉంటుంది కదా. నేనైతే ఇలానే చేస్తానండి. ఎప్పుడు పనులు అప్పుడు మనం చేసుకోవటం వల్ల మనకి పని అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మన ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది కదా. ఈరోజు లంచ్ చేసే పని కూడా లేదండి. మార్నింగ్ తోటకూర రైస్ చేశాను కదా, అది ఆఫ్టర్నూన్కి సరిపోయేటట్లుగా చేశాను కాబట్టి అది లంచ్కి అయితే సరిపోతుంది. పెరుగు పచ్చడి చేసుకుంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు నేను ఫ్రూట్సే తినేస్తానండి. మార్నింగ్ నేను పిల్లలకి పపియా కట్ చేశాను కదా, ఆ పపియాలోనే కొంచెం నేను పక్కన పెట్టుకున్నాను. ఆ పపియా పీసెస్ అయితే తినేస్తాను బ్రేక్ఫాస్ట్లోకి. మ్యాక్సిమం నా పనులు అయితే అయిపోయాయి. కిచెన్ పని అయితే అయిపోయింది. పిల్లలు స్కూల్‌కి వెళ్ళేంత వరకు హడావిడిగా ఉంటుంది కదండీ. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా మన పనులు మనం చేసుకోవచ్చు కదా. బెడ్‌షీట్స్ చేంజ్ చేసి 1 వీక్ అయిపోయిందండి. ఈరోజైతే నేను బెడ్‌షీట్స్ మొత్తం చేంజ్ చేసేసి నీట్‌గా వాటిని వాష్ చేసేస్తాను. ఫస్ట్ పిల్లల రూమ్‌లోది బెడ్‌షీట్ చేంజ్ చేసి పిల్లల రూమ్ కూడా కొంచెం నీట్‌గా సర్ది పెట్టేస్తాను. పిల్లల రూమ్‌లో బెడ్‌షీట్ చేంజ్ చేసేసానండి. చేంజ్ చేసి మొత్తం రూమ్ అయితే నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసాను. అంటే బుక్స్ అన్నీ కూడా అటు ఇటు పెట్టేస్తారు కదండీ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు. అవన్నీ కూడా నీట్‌గా సర్ది పెట్టేసాను. పిల్లల రూమ్ అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇక మాస్టర్ బెడ్‌రూమ్‌లోది కూడా బెడ్‌షీట్ చేంజ్ చేసేస్తాను. మాస్టర్ బెడ్‌రూమ్‌లోది కూడా బెడ్‌షీట్ చేంజ్ చేసేసానండి. ఎక్కువ ఈ రూమ్‌లో అయితే ఫర్నిచర్ కానీ, ఇంకా ఏది ఫోటోస్ కానీ ఇట్లా ఏది కూడా పెట్టలేదండి. సింపుల్‌గా కాట్ ఒకటి వేసాం అంతే. పక్కన ఒక సైడ్ టేబుల్ అయితే ఉంది మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీటి కోసం. ఇంకా అంతేనండి. రూమ్ అయితే నీట్‌గా సర్ది పెట్టేసాను. అలాగే ఈ బెడ్‌షీట్స్ మొత్తం కూడా ఇంకా వాష్ చేసేస్తాను. మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్ వేయలేదండి. ఒకేసారి బెడ్‌షీట్స్ అన్నీ కలిపి వాష్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఇది ఆన్ చేసేసాను. ఇది ఎలాగో అవ్వడానికైతే ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది. 4, 5 డేస్ నుంచి ఇక్కడ మాకు వర్షాలైతే లేవండి. కొంచెం ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి బట్టలు కూడా తొందరగానే ఆరిపోతున్నాయి. మార్నింగ్ వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ అయితే ఆర్డర్ చేశానండి. అంటే ఈ 1 వీక్ సరిపోయేటట్లుగా 45 మినిట్స్‌లో వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ అయితే వచ్చేసాయి. వాషింగ్ మిషన్ అయ్యే లోపలికి నేను ఇవన్నీ కూడా నీట్‌గా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకుంటాను. ఈరోజు నేను కొన్ని వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ అయితే తెప్పించాను. చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి వీళ్ళ దగ్గర. మెయిన్‌గా ఆకుకూరలు కూడా చాలా బాగుంటాయి. లాస్ట్ వీక్ నేను కొంచెం ఎక్కువే తెప్పించాను ఆకుకూరలు. అవే ఇంకా ఉన్నాయి కాబట్టి ఈ వీక్ అయితే ఆకుకూరలు తెప్పించలేదు. వెజిటబుల్స్‌లో వచ్చి నేను క్యారెట్, బీన్స్ తెప్పించాను. అలాగే టొమాటో తెప్పించాను. అరటిపండు అంటే రా బనానా తెప్పించాను. ఇంకా స్వీట్ పొటాటో చాలా బాగుంటుంది. స్వీట్ పొటాటో బాయిల్ చేసుకుంటే కదా, నాకైతే చాలా ఇష్టం అండి. అలాగే కాకరకాయలు కూడా ఆర్డర్ చేశాను. ఇంకా జింజర్, ఇది టీకి ఎక్కువగా యూజ్ చేస్తాను. అలాగే చామదుంపలు అయితే కంపల్సరీ అండి. ఎవ్రీ వీక్ కూడా చామదుంపలు తెప్పిస్తాము. అలాగే దొండకాయలు కూడానండి మా పిల్లలకి అయితే చాలా ఇష్టం. వీటితో పాటు బెండకాయలు కూడా తెప్పించాను. ఇంకా బ్రింజాల్, పొటాటో ఇవి కూడా తెప్పించాను.
నేను ఎక్కువ క్వాంటిటీ అయితే తెప్పించలేదండి, కొంచెమే తెప్పించుకున్నాను. అలాగే కరివేపాకు, ఇది మనం అన్నిట్లో కూడా యూజ్ చేస్తాం కాబట్టి ప్రతి వారం కరివేపాకు అయితే కంపల్సరీ. ఇంకా ఇవే అయితేనండి ఈ 1 వీక్కి సరిపోయే వెజిటబుల్స్. అంటే ఇవన్నీ కూడా 1 వీక్లో అయిపోతాయని కాదు, ఇందులో 1-2 అయితే మిగులుతాయి. అలాగే వీక్కి సరిపోయేటట్లుగా ఫ్రూట్స్ కూడా తెప్పించేసాను. పిల్లలకి డైలీ ఫ్రూట్ జ్యూస్, అలాగే లంచ్ బాక్స్లోకి నేను ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇస్తాను కదా. అంజీర్, మస్క్ మిలన్, పపయ, పైనాపిల్, అలాగే వాటర్ మిలన్ అయితే తెప్పించానండి. ఇవన్నీ కూడా 1 వీక్కి సరిపోతాయి. ఇవన్నీ కూడా నీట్గా ఇంకా అంటే ఫ్రూట్స్ అయితే బయట పెట్టేస్తాను, వెజిటబుల్స్ అన్నీ కూడా ఇంకా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇవేనండి ఈ 1 వీక్కి సరిపోయే వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్. 2 ఇయర్స్ నుంచి కిచెన్కి సంబంధించిన ఒక వస్తువు అయితే నేను ఈరోజు తీసుకున్నాను. 2 ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నాను తీసుకోవాలని, కానీ కొన్ని డౌట్స్ వల్ల తీసుకోలేకపోయాను. నిన్న అయితే క్రోమోకి వెళ్ళి అక్కడ ఈ ఎయిర్ ఫ్రైయర్ అయితే పర్చేజ్ చేశానండి. చాలామందికి ఇష్టం కదా ఎయిర్ ఫ్రైయర్ అంటే. ఇప్పుడు చాలా హెల్దీ రెసిపీసే మనం చేసుకుంటూ ఉన్నాం కదా, కాబట్టి ఎక్కువ నూనె యూజ్ చేయకుండా ఉండడానికి ఇది యూజ్ అవుతుందని చెప్పి ఇదైతే తీసుకున్నాను. 2 ఇయర్స్ నుంచి చాలా డౌట్స్ అయితే ఉండేవండి, ఇది మనకు కరెక్ట్గా యూజ్ అవుతుందా లేదా, ఏ కంపెనీ తీసుకోవాలి, అలాగే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది కూడా చాలా డౌట్తో ఉన్నాను. లాస్ట్కి నేను ఫిలిప్స్ అయితే తీసుకునేటప్పుడు కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అక్కడ కంపెనీస్ అన్ని చూసి కూడా మొత్తం అంతా కూడా చెక్ చేసుకొని లాస్ట్కి ఫిలిప్స్ అయితే తీసుకున్నాను. ఇది 6.2 లీటర్స్ దండి, కొంచెం పెద్ద సైజే. అంటే మనం అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి కదా, అంటే ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మనం సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో మనకి 3 లీటర్స్ ఉంటుంది, 4 లీటర్స్ కూడా ఉందండి, 4.5 లీటర్స్ ఉంది, 6.2 లీటర్స్ కూడా ఉంది. ఇది అయితే కొంచెం పెద్ద సైజ్ అండి బాస్కెట్. మళ్ళీ మనం చిన్న తీసుకున్న తర్వాత మళ్ళీ మనం బ్యాచెస్గా వేసుకునే దానికంటే ఒకేసారి పెద్ద తీసుకున్నాం అనుకోండి, అది మనకి చాలా యూజ్ అవుతుంది కదా. కాబట్టి ఇది డిజిటల్ కంట్రోల్ది, చాలా ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మొత్తం కూడా అన్నీ కూడా ప్రీసెట్ చేసేసే ఉన్నాయి. అంటే ఇందులో మనం చికెన్ చేసుకోవచ్చు, మటన్ చేసుకోవచ్చు, మీట్ చేసుకోవచ్చు, ఫిష్, ఇంకా బేకింగ్ చేసుకోవచ్చు, ఇంకా రోస్టింగ్ అని ఇట్లాంటివి అన్నీ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. ప్రీ హీట్ చేసుకొని మొత్తం అన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇందులో వచ్చి మనకి 90% ఆయిల్ అనేది తక్కువ అవుతుంది. అసలు మనం ఆయిల్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నానండి. ట్రై చేసిన తర్వాత కూడా నేను మీకు రెసిపీస్ అనేది షేర్ చేస్తాను. కాకపోతే ఇది మనం ఎక్కువ కూడా యూజ్ చేయకూడదు. ఏదైనా సరే, ఏ టెక్నాలజీ అయినా మనం ఎంతవరకు యూజ్ చేస్తే అంతవరకే మనం ఇది చేయాలంటే, ఎక్కువ యూజ్ చేసినా కూడా మన హెల్త్కి అది మంచిది కాదు కదా. కాబట్టి ఈ లిమిట్లో మనం యూజ్ చేయాలి. కొన్ని మనం డీప్ ఫ్రై చేయాల్సినవి ఇందులో అయితే చేసుకోవచ్చు. అంటే కజ్జికాయలు కానీ, సమోసాలు, ఇంకా పాపడ్, ఇట్లాంటివి అన్నీ కూడా మనం ఈజీగా ఇందులో ఆయిల్ లేకుండా కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి ఒక బుక్లెట్ అయితే ఉంది. ఇందులో రెసిపీ బుక్ అయితే ఏమీ లేదండి, వాళ్ళ వెబ్సైట్ అయితే ఇచ్చారు. అది డౌన్లోడ్ చేసుకుంటే అందులో మనకి 200 రెసిపీస్ వరకు ఉంటాయి. అవి చూసుకొని మనం రెసిపీస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద సైజేనండి ఉన్న దాంట్లో. కాకపోతే ఇది ఆన్లైన్లో అయితే అవైలబుల్ లేదండి. నేను ఆన్లైన్లో కూడా ప్రైస్ అది చెక్ చేయడానికి నేను ట్రై చూశాను. కాకపోతే అమెజాన్లో కానీ ఎక్కడ కూడా ఇది మనకి అవైలబుల్ అయితే లేదు. జస్ట్ క్రోమోలో ఉంది, అలాగే రిలయన్స్లో కూడా ఉంది. ఇది ఓపెన్ చేస్తే మనకు ఇలా ఉంటుంది. చూడడానికి కూడా బాగుంది కదా. ఇది మొత్తం కూడా ఒకసారి ఓపెన్ చేసేద్దాము. బాస్కెట్ కూడా చాలా పెద్దదండి. మనం ఒకేసారి ఇందులో 1.2 kgs వరకు కూడా మనం ఇందులో కుక్ చేసేసుకోవచ్చు. చిన్న సైజ్ అయితే మనం బ్యాచెస్గా వేసుకోవాలండి. ఇందులో అయితే మనం ఒకేసారి వేసుకొని అన్నీ కూడా మనం కుక్ చేసేసుకోవచ్చు. నాకు చాలా డౌట్ ఉండేది, అంటే ఆయిల్ లేకుండా చేస్తున్నాం కదా, టేస్ట్ అసలు ఎలా ఉంటుందో ఏమో అని. కానీ ఇది నేను ఇందులో రెసిపీస్ చేసిన తర్వాత అయితే చాలా బాగుంది. ఎందుకంటే మీకు ఇది అన్బాక్స్ చేసి చూపించే లోపలికే నేను చాలా రెసిపీస్ అయితే ఇందులో ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకు ఆయిల్తో చేసిన దానికంటే కూడా ఇందులో చేసిందే టేస్ట్ అనేది చాలా బాగుంది. ఎయిర్ ఫ్రైర్ అయితే ఓపెన్ చేసేసామండి. దీని లోపల బాస్కెట్ మొత్తం కూడా నీట్గా వాష్ చేసేసాను. ఇప్పుడు ఇందులో నేను సమోసా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇది మెకిన్స్ది అండి. ఫస్టే మనం ఓన్గా ప్రిపేర్ చేసేసి అదంతా మనకు అర్థం కాదు కదండి. కాబట్టి టెంపరేచర్ అది మొత్తం అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. కాబట్టి నేను మెకిన్స్దే తెప్పించాను. ఫస్ట్ ఇది ట్రై చేసి చూద్దాము, తర్వాత నుంచి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇందులో చేసుకోవచ్చు అని. ఈ ఎయిర్ ఫ్రైర్ వచ్చి 1700 వాట్స్ అండి. అంటే మనకి స్మాల్ సైజ్ అయితే తక్కువ ఇదితో కూడా దొరుకుతుంది. 1400లో కూడా మనకు దొరుకుతుంది, 1400 వాట్స్లో కూడా దొరుకుతుంది. ఇది కొంచెం పెద్ద సైజ్ది కదా, కాబట్టి 1700 వాట్స్. అంటే కంటిన్యూస్గా మనం 60 minutes యూస్ చేస్తే మనకి 1 యూనిట్ అయితే మనకి కరెంటు కన్జ్యూమ్ అవుతుంది.
ఇప్పుడు మనం కొంచెం తక్కువ సేపేనండి చేస్తుంది, కొంచెం పెద్ద సైజ్ కాబట్టి ఒకేసారికి మనకి అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం ప్రీ హీట్ అయితే చేసుకోవాలండి. 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని ఆ తర్వాత మనం ఈ సమోసాలు అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చీజ్ ట్రయాంగిల్స్ అండి, మెకిన్స్ వాళ్ళది. నార్మల్గా ఫ్రోజన్వి అంత హెల్దీ కాదు అంటారు, కాకపోతే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, మళ్ళీ డైరెక్ట్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసి అది కొంచెం ఇది అవుతుందని చెప్పి నేను ఇలా రెడీమేడ్ అయితే తెప్పించుకున్నాను. ఇది 5 మినిట్స్ మనం ప్రీ హీట్ చేసుకోవాలి. పిల్లలకి కొంచెం దూరంగా ఉంచడం మంచిదండి. ఇందులో కాయిల్ ఉంది కదా లోపల, అది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి పిల్లలకి బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పిల్లల్ని కొంచెం దూరంగానే ఉంచాలి. ఇది ఫ్రీ హీట్ అయితే అయిపోయిందండి. ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకుందాము, బ్రష్ని యూజ్ చేసేసి. లేకపోతే ఆయిల్ స్ప్రే ఉంటే ఆయిల్ స్ప్రే కూడా మనం ఇది చేసుకోవచ్చు. అసలు ఆయిల్ అనేది చాలా తక్కువ అండి, అసలు కొంచెమే బ్రష్తో నేను ఒకసారి అప్లై చేసేసాను అంతే. ఇప్పుడు ఇందులో మనం ఈ సమోసా అయితే పెట్టుకోవచ్చు. మొత్తం ఎక్కువ క్వాంటిటీ కూడా పెట్టకూడదండి, అంటే ఫుల్గా పై వరకు అయితే పెట్టకూడదు, కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనం పెట్టుకోవాలి. ఇది పెద్ద సైజ్ కాబట్టి ఒకేసారి మనం ఎక్కువ క్వాంటిటీ అంటే ఒకేసారి కొంచెం ఎక్కువ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నదైతే మనం కొంచెం అంటే 2-3 టైమ్స్ బ్యాచెస్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుందాము. నేను ఆయిల్ అప్లై చేసేసానండి. ఇప్పుడు మనం దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాము. ఇది 200 డిగ్రీస్లో నేను 10 మినిట్స్ అయితే పెడుతున్నానండి. ఇందులో మనకి మాన్యువల్ది దొరుకుతుంది, అలాగే ఇలా డిజిటల్ అంటే టచ్ స్క్రీన్ది కూడా దొరుకుతుంది. కాకపోతే ఇది చాలా ఈజీగా ఉంటుందండి మనకి యూజ్ చేయడానికి కూడా. టెన్ మినిట్స్ అయిపోయిందండి, అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇది చీజ్ సమోసా కాబట్టి ఇలా కొంచెం చీజ్ అయితే బయటకు వచ్చింది. నార్మల్ సమోసా అయితే ఇంకా బాగుండేదేమో. సమోసా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ప్లేటింగ్ చేసుకుందాము. నేనైతే చాలా హ్యాపీ అండి, ఎందుకంటే ఇది తీసుకున్నది వర్త్ అనే అనిపించింది నాకు. అంటే కొన్ని డీప్ ఫ్రై చేసుకోవాల్సినవి ఆయిల్ లేకుండా మనం ఇలా ఎయిర్ ఫ్రైయర్లో అయితే చేసుకోవచ్చు. మరీ రెగ్యులర్గా యూజ్ చేయడం కూడా అంత మంచిది కాదండి, ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అలా మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ రొటీన్ బ్లాగ్. ఇక్కడతో ఈరోజు నా బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.